అంటే ఇది చిన్న యూనిలేటరల్ డెసిషన్ అండి. ఇక్కడ ఏం లేదు సార్, సింపుల్గా ఇది ఒక సినిమా ఎకోసిస్టంలో ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ ముగ్గురు చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ అండి. వీళ్ళందరి కన్సెన్సస్తో ఓ డెసిషన్ తీసుకుంటే అది పద్ధతిగాను దట్ విల్ బీ అ గుడ్ డెసిషన్. కాకుండా ఊరినే మీ అందరికీ ఏం లాసులు వస్తున్నాయి, మాకు అనవసరం, మాకేదో లాస్ అవుతున్నాం ఏదో అని చెప్పేసి మేము ఇలాగే వెళ్తాం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అందరినీ కూడా కలుపుకొని అందరూ కలిసి ఒక కలెక్టివ్ మీటింగ్స్ వేసుకుని ఏంటి మంచి ఏంటి చెడు అనేది అందరం కలిసి మాట్లాడుకుని దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని దాని నుంచి వచ్చే ఏదైతే ఒక డెసిషన్ వస్తుందో అది ఫాలో అవ్వాలనేదే మా అందరి కోరిక అండి. అందుకే మేము క్లియర్గా మొన్న దీనిలో కూడా వీఆర్ అగైన్స్ దట్. మీరు ఇలా ఊరినే ఓవర్ నైట్ మేము ఇలా కుదరదు ఇలా చేస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ అనే దాంట్లోనే మేము కూడా మా ప్రొడ్యూసర్స్ అందరి తరపున గిల్డ్ నుంచి మేము అందరం కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసామండి. అంటే మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ థియేటర్స్ని మేము మూవ్ చేస్తాం, థియేటర్స్ బంద్ స్టార్ట్ చేస్తాం, ఈ టైప్లో కూడా మాటలు వస్తూ ఉన్నాయి కదా. దాన్ని అలా నాకు తెలిసి దట్ విల్ నాట్ బీ పాసిబుల్ విత్ ఫ్యూ ఇండివిజువల్స్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మాకు థియేటర్స్ ఉన్నాయి, మేము కూడా దాని మీద ఏమి వీఆర్ అగేన్స్ట్ ఇదే, మేము హ్యాపీగానే ఉన్నాం, రన్ చేసుకోగలుగుతున్నాం అన్నాం అని చెప్పి నేను అందరికి అదే సిస్టమ్ ఉంది, ఎవరు ఇబ్బంది పట్టలేదు అనే పాయింట్ అయితే అంటలేదండి. కానీ ఇది మేమందరం స్టిక్ అయింది ఏంటంటే ప్రాపర్గా ఇప్పుడు ప్రొడ్యూసరు హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, ఎగ్జిబిటర్ హ్యాపీగా లేడు. మీరు అనే దాంట్లో ఒక ఎగ్జిబిటర్ మాత్రం సపరేట్ చేసేసి మేము ఇలా వెళ్తే మేము బెటర్గా ఉంటాం అనేది కరెక్ట్ కాదు. అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్స్ అందరినీ కలెక్టివ్గా తీసుకుని దీంట్లోంచి ఒక కమిటీ తీసుకుని వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ అబౌట్ దిస్, ఇఫ్ యూ గో ఫర్ దిస్ డెసిషన్ వాట్ వుడ్ బి ద అదర్ ఎఫెక్ట్స్, ఇవన్నీ చాలా కూలంకుషంగా డిస్కస్ చేసుకుని దాని తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసుకుని దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఊరినే ఓవర్ నైట్ దీంట్లో మాది డెసిషన్ ఇది, మేము దీనికి అగెన్స్ట్, మేము ఇలా అయితేనే చేస్తాం, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనందరం ఒక సినిమా ఫ్యామిలీ, ఒక ఎకోసిస్టంలో ఉన్నాం అందరం. ఒక సింగిల్ ఒక సెక్టర్ వచ్చి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదండి. దీని అన్నీ మేము అందరి మధ్య కూర్చుని మేము రిజాల్వ్ చేసుకుంటామని అనుకుంటున్నాం. హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అండి. ఎందుకంటే వాళ్ళు పర్సంటేజ్కి దానికి అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్ అండి. ఇప్పుడు వచ్చిన ఇది రెంటా పర్సంటేజా ఏదో ఇది వేరేదండి. దట్ విల్ బి అడ్రస్ లేటర్ ఆన్ అండి, అది వేరే విషయం. సార్ ప్రతిసారి సమ్మర్ వచ్చినప్పుడు డ్రై సీజన్లోని పర్సంటేజ్ సిస్టమ్ అనేది వస్తుంది సార్. ఈ ఇయర్ అది వచ్చింది, లాస్ట్ టైం కూడా వచ్చింది. అంటే ప్రతి డ్రై సీజన్లోనే దీన్ని ఎక్కువగా పైకి తీసుకొస్తున్నారు. దీన్ని ఫిక్స్డ్గా ఏదైనా చేసే ఏర్పాటు కూడా ఏమన్నా లేదండి. అందుకనే ఇప్పుడు అందరూ ఇప్పుడు మా అభిప్రాయాలు ఏంటో మేము కూడా తెలియపరిచాం కాబట్టి వాళ్ళు తెలియపరిచారు కాబట్టి ఇవన్నీ ఒక చాట మీట్ అవ్వాలంటే ఒక వయా మీడియాగా కొంతమంది పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీ చేసి దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ అండి. అదే ఫ్యూచర్లో అలాగే ఫాలో అయ్యి దీనికి ఒక సొల్యూషన్, ఒక ఎమికబుల్ సొల్యూషన్, అందరికీ మంచి సొల్యూషన్ వస్తుందని బలంగా నమ్ముతున్నాను. కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా లేదు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని కరాఖండిగా, అంటే మీతో పాటు ట్రావెల్ చేస్తున్న కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఈ పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని అంటున్నట్టుగా కూడా బయట వస్తూ ఉంది. దానికి మరి అంటే మీలో మీరే ఐక్యతగా లేకపోతే ఇలాంటి లేదండి. అంటే నేను అనేది ప్రొడ్యూసర్స్ కూడా ఇలా అనేది ఎవరు నాకు తెలిసి 99% ఎవరు ఉండరండి. ఏమన్నా ఇప్పుడు మన సినిమాలు చాలు, ఇక వద్దులే మనం చేయట్లేదుగా అన్నవాళ్ళకి ఇప్పుడున్న ప్రజెంట్ పెయిన్ తెలియక ఏమన్నా అన్నారేమో ఎక్కడన్నా ఒకటి లేదండి. మేము అందరు ప్రొడ్యూసర్లతో మాట్లాడితే అందరూ ముక్తకంఠంగా మేము ఏదైతే సర్క్యులర్ ఇది రిలీజ్ చేసాం దానికి మద్దతు తెలిపినాకే మేము అది చేసామండి. సార్ మొన్న మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో సునీల్ నారాయణ గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళు ఎవరు పేర్లు లేవు, అంటే సపోర్ట్ చేయట్లేదా ఎట్లా? ఇల్లులో ఆ నలుగురు లేరు అంటే దేని గురించి అండి నాకు అర్థం అవ్వాలి ఒకసారి. ఇల్లు నుంచి వచ్చిన లెటర్లో అరవింద్ గారు, దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్ నారాయణ వాళ్ళ సైన్లు వాళ్ళ పేర్లు లేవు. అంటే ఇప్పుడు దాంట్లో మళ్ళీ అదేమి కాంట్రవర్సీ థింగ్ కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ మేము ఇమీడియట్గా ఎవరెవరో కలిసామో వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం. వాళ్ళు ఆ రోజున ఎవరెవరు సినిమాలు ఉండి ఎవరెవరు కలిసామో వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ మిగతాది ఏంటంటే వాళ్ళు అందుబాటులో లేకపోవటమో ఇంకోటి రీజన్ల వల్ల తప్పితే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ రోల్ వైపు ఉంటే వాళ్ళు అన్ని సెక్టర్లు ఉన్నారు. ఇటు ఉంటే కనుక డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ అండ్ మాకు సపోర్ట్గానే ఉండేవాళ్ళు అండి. For more videos like this, subscribe Big TV channel.